జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్ అండి అందరికీ. ఈ రోజున మనము కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. కన్యా రాశి, కన్యా లగ్నం వాళ్ళకు కూడా ఇవి చెప్పినటువంటి ప్రిడిక్షన్ వర్తిస్తుంది. అంటే ఫిబ్రవరి నెలలో ఎలా సాగబోతుంది, ఎలా జరగబోతుంది, ఎన్ని హ్యాపీనెస్ మూమెంట్స్ రాబోతున్నాయి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కన్యా రాశి, కన్యా లగ్నం వాళ్ళకి 6th హౌస్లో శని ఉండబట్టి, అంటే వారు చాలా ఏళ్ల నుంచి విదేశాలకు వెళ్ళి, అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవుదాం అని చెప్పి కోరుకుంటున్నారు. సో అది కొంచెం పొలిటికల్, అంటే కొన్ని పాలిటిక్స్ వల్ల, కొన్ని ఆఫీసులలో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ వల్ల వేరే ఆఫీస్లో స్విచ్ అవుదాం అని చెప్పి అనుకుంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళి ట్రాన్స్ఫర్ అవుదాం, కానీ కావటం లేదన్నమాట. అది ఇంకోటి, దీర్ఘకాలిక రోగాలతోటి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇప్పుడు రిలీఫ్ అయ్యే సమయం వచ్చేసిందండి. ఫిబ్రవరి నెలలో చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ అష్టమాధిపతి, తృతీయ అష్టమాధిపతి అయినటువంటి మార్స్ ఈ రాశికి ఎవరైతే కొంచెం పాయిజన్ అనుకోండి, మార్స్ అంటే కొద్దిగా, వీళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది అండి. ఎందుకంటే 10th ప్లేస్మెంట్లో కూర్చోన్నారు. 10th ప్లేస్మెంట్లో కూర్చోన్నారు. ఇంకోటి, ఆయన స్థలాలకు కూడా, అంటే మనం తీసుకునే ల్యాండ్స్కి, ప్రాపర్టీకి కారకుడు కూడా కాబట్టి 10th హౌస్. అకల్ట్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళకైతే పర్వాలేదు. అకల్ట్ సైన్స్లో ఎవరైతే ఉన్నారో, వాస్తు నేర్చుకోవడము, న్యూమరాలజీ నేర్చుకోవడం, వాళ్ళకైతే పర్వాలేదు, బెటరే. ఎందుకంటే అష్టమాధిపతి ఆల్వేస్ 10th హౌస్లో మంచిది. బట్ ఇక్కడ చూసుకుంటే దిగ్బలం చెందినా కానీ మార్స్ ప్రజెంట్, అంటే ఫిబ్రవరి నెలలో, కానీ ఇబ్బంది అయితే పెడతారండి మార్స్. ఎందుకంటే ప్రొఫెషన్, కన్యా రాశి, కన్యా లగ్నం వాళ్ళకి మార్స్ కొంచెం ఇబ్బంది, అంటే సడన్ ఇబ్బందులు అనమాట. చిన్నవి సడన్ చేంజెస్. ప్రొఫెషనల్లో వదిలేసి వేరే పనులకు వెళ్ళిపోవడం, తన షాపు, తన కంపెనీని వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోవడం, ఇలాంటివి సడన్గా జరుగుతాయి. ఎందుకంటే మనకే తెలియదు అనమాట. మన కమ్యూనికేషన్ ద్వారా మనమే పోగొట్టుకుంటూ ఉంటాం. అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి మనము. ఇంకోటి, ఇక్కడ భాగ్యాధిపతి, ఇక్కడ మంచిది ఏంటంటే, రాహు ఎలాగైనా 7th ప్లేస్మెంట్లో ట్రాన్సిట్లో ఉన్నారు 1.5 year నుంచి. సో వారితో పాటు ఇప్పుడు వీనస్, అంటే ధన భాగ్యాధిపతి. ఇక్కడ మంచి ప్లస్ ఏంటంటే, ధన భాగ్యాధిపతి 7th హౌస్లో. అంటే ఎవరైతే చాలా మాకు ఒక మంచి స్పౌస్ కావాలి, ఎవరైనా కానీ, లేడీస్ అయినా జెంట్స్ అయినా, మంచి స్పౌస్ కావాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నారో చాలా ఏళ్ళ నుంచి, మాకు వివాహం కావటం లేదండి. కన్యా రాశి వాళ్ళకి వివాహం కావటం లేదు, మేము అనుకున్నటువంటి పనులు, మోడలింగ్లో వెళ్ళాలనుకుంటున్నాము, బ్యూటిషియన్ కోర్స్ చేయాలనుకుంటున్నాము, జ్యువెలరీ డిజైనింగ్ కోర్స్ చేయాలనుకుంటున్నాము, అలానే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్. లేడీస్ ఏదైతే ఉన్నారో, లేడీస్కి అయితే అతి అద్భుతమైన సమయం అండి ఫిబ్రవరి. ఎంటైర్ మంత్, ఫిబ్రవరి మంత్ మొత్తం లేడీస్కి చాలా మంచిది. వాళ్ళు ఏమి చేయాలనిపిస్తుంది, జ్యువెలరీ డిజైనింగ్, ఇంటీరియర్, అదే విధంగా ఫ్యాషన్ డిజైనింగ్ ఏమైనా చేయాలనుకుంటే, సినిమాలో వెళ్ళాలనుకుంటే, మోడలింగ్ చేయాలనుకుంటే, వాటిలో కంపల్సరీగా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. 100% రిజల్ట్స్ మీ ముందు ఉంటాయండి. అంత బాగుంటుంది. లగ్నంలో కేతు ఉన్నారు. లైట్గా బర్నింగ్ సెన్సేషన్, ఎందుకంటే మనం జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాము. అది రాహుని ఎక్కువగా ఇన్వైట్ చేస్తున్నాం మనం, అందువల్ల అనమాట. అది కొంచెం ఉంటుంది కన్యా రాశి, కన్యా లగ్నం వాళ్ళకి. కడుపుకు సంబంధించిన రోగాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మణిపూరక చక్రం ఉంది కదా, దాన్ని కొంచెం ఈ మధ్య మణిపూరక చక్రం, వాటి గురించి యూట్యూబ్లో చాలా ఉన్నాయి, ఆ వీడియో చూసుకోండి. మణిపూరక చక్రాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చేసుకోండి. అదే కడుపుకు సంబంధించినటువంటి క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చేసుకోండి. ఎందుకంటే కేతు క్లీనింగ్ కానివ్వరు, ఎందుకంటే పేగుల్ని అంటిపెట్టుకొని ఉంటారు ఆయన, కానివ్వరు. అవన్నీ చూసుకోండి. కానీ బట్ లేడీస్కి అయితే అతి అద్భుతమైన ఇయర్. చాలా మంది లేడీస్, మా పార్ట్నర్ సరిగ్గా మాతో మాట్లాడడం లేదు, మేము ప్రేమలో పడ్డాం కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు, బ్లాక్ చేసేసారు, అలాంటివి ఉండవండి. అవన్నీ ఓపెన్ అయిపోతాయి. ఎందుకంటే కంప్లీట్గా బాగుంది ఎంటైర్ మంత్. మీరు ఈ మంత్ని ఎంత వాడుకుంటారో అంత వాడుకోండి, ఆ 28 డేస్ని కూడా మీ ఇష్టం, ఇంకా అంత బాగుంది. అదేవిధంగా బట్ వ్యయాధిపతి అయినటువంటి సన్ ఇప్పుడు 6th హౌస్లో ఉండి 13th ఫిబ్రవరి తర్వాత కుంభంలో, అంటే 6th, అంటే ఇక్కడ 5th హౌస్లో ఉండి 6th హౌస్లో వెళ్ళబోతున్నారు. పిల్లలు కొంచెం ఈ మధ్య, అంటే మీ సంతానం కానీ మీ మాట వినకపోవడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం మాట వింటారండి. శనికి సంబంధించి, శని ఎప్పుడు కూడా డిసిప్లిన్ అండి. మకరం, కుంభం ఆల్వేస్ డిసిప్లిన్. దగ్గరలో ఉండి వాళ్ళు కొంచెం దగ్గరలో అవుతున్నారు. అదే మెర్క్యూరీతో పాటు ఉన్నారు కాబట్టి బుధాదిత్య యోగం ఏర్పడబోతుంది. కాబట్టి రెండు కలిపి ప్యారలల్గా ఒకే డిగ్రీలలో వెళ్ళబోతున్నారు కుంభంలో. సో ఇబ్బంది లేదు. ఆ టైంలోనండి కొంచెం మీరు పొలిటికల్గా ఏదన్నా, గవర్నమెంట్ రిలేటెడ్ ఏదన్నా కానీ ఉద్యోగంలో వెళ్ళాలనుకుంటే వెంటనే పట్టేసుకోండి ఫిబ్రవరి నెలని. చూడండి ఎంత బాగుంటుందో. అదేవిధంగా సూర్యుడి ముందు నిలబడి అర్ఘం ఇచ్చేటప్పుడు ఇది కాపర్ది ఉంటుంది, అంటే రాగి చెంబు ఉంటుంది కదా, రాగి చెంబులో ఎర్రపు ఓటి వేసి, బెల్లం వేసి, అక్షంతలు పెట్టి, అదేవిధంగా గంగాజలం ఇవన్నీ వేసి అర్ఘం ఇవ్వండి. మీరు చాలా బాగుంటుంది. చాలా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అండి
ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా అదే విధంగా 1వ తేదీన పుట్టిన వాళ్ళకి, 2వ తేదీన పుట్టిన వాళ్ళకి, 3వ తేదీన, 4 అంటే ఏ డేట్న పుట్టిన వాళ్ళకైనా, ఏ మంత్లో అయినా, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా చక్కగా వర్తిస్తుంది. మొట్టమొదటిదండి, ఈ సంవత్సరము 2025 ఈజ్ రూల్డ్ బై మార్స్ అనమాట. మార్స్ అండ్ కేతు రెండు. ఈ 2 గ్రహాలకు, ఈ 2 నెంబర్లకు కూడా ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడము, హనుమాన్ చాలీసా 11 టైమ్స్ చేసుకోండి, ఎక్కువ లేదు. మీరు యూట్యూబ్లో కూడా వినొచ్చండి, 11 టైమ్స్ చేసుకోవాలి. అదేవిధంగా బజరంగ బాణ్ ఉంటుంది. బజరంగ బాణ్ చాలా పవర్ఫుల్ అండి. క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేసేది బజరంగ బాణ్. హనుమాన్ చాలీసా తర్వాత బజరంగ బాణ్. అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రము. ఇవన్నీ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ నామ జపము. తులసి మాల ఉంటుంది, పసుపు మాల, హల్దీకా మాల అంటారు, పసుపు కొమ్ములతోటి మాల కడతారు, లేకపోతే తులసి మాల. అదర్వైజ్ మీ దగ్గర రుద్రాక్ష ఉంటే దానికి కూడా కొంచెం పసుపు రాసుకొని మీరు శ్రీరామాన్ని జపించుకొని ఇది కంపల్సరీగా చేసుకోవాలండి. ఎవరికైతే ఇంట్లో నల్ల తులసి కృష్ణ తులసి అంటారు కదండి, బాగా నల్లగా ఉంటాయి ఆకులు, అది కొంచెం ఎక్కువ పెంచండి. ఈ సంవత్సరం ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి, అది ఎక్కువ పెంచాలి. దానికి పోసేటప్పుడు ఒక 2 చెంచాలు పాలు కొంచెం నీళ్ళల్లో కలుపుకొని, పసుపు కలుపుకొని, గురువారం రోజున, శుక్రవారం రోజున మీరు పోసుకుంటే ప్రాస్పెరిటీ కూడా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా హనుమంతుడికి చెప్పాను కదండి, అది చేయించాలి. మీకు వీలైతే శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి ముందు అక్కడ ఒక గేటుకైనా కానీ, గుడికైనా కానీ కొంచెం పెయింటింగ్, అంటే ఆరెంజ్ కలర్ పెయింటింగ్ ఒకటి చేయిస్తారు. ఇంకోటి, ఎవరికైతే చాలా క్లిష్టమైన పరిస్థితులు, అసలు రోగ బాధల నుంచి మేము బయటపడటం లేదు, వాళ్ళకి నేను ఒక వీడియో చేశానండి, కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం. ఎవరైతే బాగుండదో వాళ్ళ పేరుని సర్కల్ చేసుకోవాలండి. సర్కల్ చేసుకొని కుంజిత పాదం శరణం అని చేసి దాని మీద, ఆ సర్కల్ మీద చేయి పెట్టి మనం కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం అంటే, కుంజిత అంటే పాద పద్మాలకి, దేవుడి పాద పద్మాలకి మనం నమస్కారం, మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నాం, దానికి మీనింగ్ అది. అది కంపల్సరీగా ఆ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోండి మీరు. సో ఈ విధంగా. ఇంకోటండి, ఎవరిదైనా జాతకం బాగలేదు, రాశి ఫలాలండి కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి, కానీ చేతి హస్తరేఖలు అయితే మీ పర్సనల్ ఉంటాయి, జాతకం మీ పర్సనల్గా ఉంటుంది. భృగునంది నాడి అకార్డింగ్ కానీ, నక్షత్ర సిద్ధాంతం ద్వారా ఏ ద్వారా చెప్పినా కానీ దానికి సంబంధించినటువంటి మీరు ఫలితాలన్నీ చూసుకోండి, ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అని చెప్పేసి. దాన్ని బట్టి మీది ఏదైతే ఉన్నాయి మీకు మీరుగా రెమెడీస్ చేసుకొని బాగా అవ్వండి. ఇంకోటి, సంపెంగ నూనె అంటారు, చమేరికా తేల్ అంటారు, అది సింధూరం కలిపి ప్రతి మంగళవారము, అంటే కనీసం 4 మంగళవారాలైనా ఆంజనేయ స్వామి గుడిలో ఇవ్వండి. రాహు మార్గదశ అసలు ఒక్క పని కావటం లేదు, ఏ పని కూడా కావటం లేదు. మేము హై లెవెల్కి వెళ్ళేసి బాగా కిందకు వచ్చేసాం. ఆర్థిక స్థితి అస్సలు బాగలేదు. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ ఫలిస్తుంది. అస్సలు బాగలేదు, ఎందుకంటే ఇప్పుడున్న ట్రాన్సిట్ని బట్టి మార్పులు ఉంటాయండి, తప్పకుండా మార్పు అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఒకటే పని చేయాలండి, ఒక 2 ఫిషెస్ తీసుకోవాలి అమావాస్య రోజున. ఇప్పుడు ఎలా కమింగ్ అమావాస్య రోజున మీరు చేసుకోండి, ఒకరోజు ముందు కూడా చేసుకోవచ్చు అమావాస్యకి, ఒకరోజు తర్వాత కూడా చేసుకోవచ్చు. 2 ఫిషెస్ తీసుకోండి, ఏ క్యాస్ట్ వాళ్ళని తీసుకోవచ్చు అండి. ఫిషెస్ కొండమే చిన్న బకెట్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి వదిలేసేటప్పుడు, నీళ్ళలో వదిలేసేటప్పుడు ఏదన్నా జపం అంటే వాళ్ళకి వదిలేసేటప్పుడు దానికి ఫుడ్ కూడా ఉంటుంది, ఆ ఫుడ్తో పాటు వదిలేసేయండి. ఇది చాలా అద్భుతమైన రెమెడీ అండి. రాహుకు సంబంధించిన, కేతుకు సంబంధించిన ఎన్నో వెళ్ళిపోతాయండి, ఎన్నో వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కంపల్సరిగా నేను చెప్పినట్టుగా పూజ చేసుకోండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.